నాకంటూ ఓ సొంతిల్లు కావాలి. కనీసం సొంతింటి స్థలమైనా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఆ స్థలం కూడా నివాసయోగ్యమై ఉండాలి. సంవత్సరం, 2 సంవత్సరాల్లోనే ఇల్లు కట్టుకోవటానికి అనుకూలంగా ఉండాలి. లేదా ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఆలోచించినా అద్భుతమైన రిటర్న్స్ రావాలి. అంటే రీసేల్ వాల్యూ ఉండాలనేది సాధారణమైన ఇన్వెస్టర్‌కి కూడా ఉండే ఆలోచన. అలాంటి ఆలోచనలకు వాస్తవ రూపమే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అర్బన్ టౌన్స్. హెచ్ఎండిఏ రేరా అనుమతితో 28.5 ఎకరాల్లో గట్కేసర్ ప్రాంతానికే ల్యాండ్ మార్క్ కాబోతున్న ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ కస్టమర్లను ఆకర్షించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం అనేది ప్రధానమైనది. ఇలా ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు 3 హైవేల కనెక్టివిటీతో చుట్టూ అద్భుతమైన డెవలప్మెంట్స్తో రూపొందుతోంది ఈ అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్. హైదరాబాద్ నలువైపులా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతున్న, ఎక్కువ మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ప్రాంతం గట్కేసర్. గట్కేసర్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటుతో దూసుకుపోతున్న ఈ గట్కేసర్ ప్రాంతం హైదరాబాద్కే తలమానికంగా కాబోతోంది. వీటన్నిటితో పాటు ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వరంగల్ హైవేలో గట్కేసర్ ఎగ్జిట్ పాయింట్ నుంచి 5.8 కిలోమీటర్స్ దూరంలో మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ని రూపొందించడం జరిగింది. వరంగల్ హైవే డెవలప్మెంట్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అభివృద్ధితో కూడిన మైల్ స్టోన్ ఉండటం, ప్రభుత్వం కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా ఈ హైవేని అభివృద్ధి చేయటం, గట్కేసర్ వరకు హైదరాబాదులో కలిసిపోయిన నివాస సముదాయాలు, కేజీ నుంచి పీజీ వరకు ఎలాంటి స్థాయి వారైనా చదువుకోవటానికి వీలుగా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలతో ఎడ్యుకేషనల్ హబ్గా ఈ గట్కేసర్ ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విషయం అందరికీ తెలిసిందే. అన్నిటికీ మించి హైదరాబాద్ చుట్టూ ఏ ప్రాంతానికైనా 40 నిమిషాల నుంచి గంటలోపే చేరుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ గట్కేసర్ చుట్టుపక్కల ప్రాంతాలకు స్పెషల్ అట్రాక్షన్. అలాంటి గట్కేసర్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఏదులాబాద్ విలేజ్కి ఆనుకొని ఎప్పటికిప్పుడే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్రదేశంలో అభివృద్ధికి ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటి ఈ ప్రాంతం త్వరగా డెవలప్మెంట్ కావడానికి మరెన్నో సదుపాయాలే ఉన్నాయి. అంటే ఒక ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఒక మెగా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, దగ్గరలోనే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజ్ కావచ్చు, విశాలమైన ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అయినా, 400 ఎకరాల్లో ఉన్న మాదారం ఐటీ పార్క్ అయినా, 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ కానీ, 3 హైవేలను కలిపే కనెక్టివిటీ అంటే 2 కిలోమీటర్ల దూరంలోనే ప్రపోజల్ హైదరాబాద్ టు భద్రాచలం హైవే, 5 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ వరంగల్ హైవే, 12 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ విజయవాడ హైవే, ఇలా 3 హైవేలను కలుపుతూ అభివృద్ధికి ఎక్కువ ఆస్కారం ఉన్న ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ పెట్టుబడిదారులకు మంచి అవకాశం. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ గురించి చెప్పుకోవాలంటే ఈ ప్రాజెక్టులో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. హెచ్ఎండి అప్రూవల్తో, రేరా అనుమతితో, 80% బ్యాంక్ లోన్ సదుపాయంతో కస్టమర్ల పెట్టుబడిని రెట్టింపు చేయటమే ముఖ్య ఉద్దేశంగా అద్భుతమైన డెవలప్మెంట్స్. అంటే ప్రాజెక్ట్ లోపల 100 ఫీట్ రోడ్, 30 ఫీట్ రోడ్లు, 100 ఫీట్ల రోడ్డు నుంచి చూపు తిప్పుకోలేని విధంగా గ్రాండ్ వెల్కమ్ మార్చ్, రాబోయే 100 సంవత్సరాల డెవలప్మెంట్స్ని దృష్టిలో ఉంచుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, బాక్స్ క్రికెట్, టెన్నిస్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్తో కూడిన క్లబ్ హౌస్, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మరెన్నో డెవలప్మెంట్స్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక 10 కోట్ల రూపాయల విలువైన విల్లా కొంటే ఎటువంటి సదుపాయాలు ఉంటాయో అవన్నీ ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్లో కస్టమర్లకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టర్ల ఆలోచన కూడా డెవలప్మెంట్స్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ బాగున్న దగ్గరే ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ బాగా వస్తాయనే నాలెడ్జ్తో ఉన్నారు కాబట్టి వారి ఆలోచనలకు కార్యరూపం దాలుస్తూ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ని సందర్శించండి. ఇది నిజంగా నిజమని మీరే అంటారు.